పాదపద్మములకు నమస్కరిస్తూ దైవాంశ సంభూతుడు కళామ తల్లి ముద్దుబిడ్డ తెలుగు జాతి ఆరాధ్య దైవం రాజకీయ దురంధరుడు సంఘ సంస్కర్త ఆయన మన అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 30వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకున్నా ఆయన ఆత్మ మనతోనే ఉంటుంది. ఆయన చూపిన బాటలో, ఆయన గొప్ప సంస్కర్త, ఆయన చూపిన బాటలో మేమందరం నడుచుకుంటాం. అలాగే మన దేశం నుంచి నా దేశం వరకు దాదాపు 400 సినిమాలు చేశారు ఆయన. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, నాయకుడిగా, ప్రతి నాయకుడిగా, అదే మళ్ళీ వయసు మళ్ళిన పాత్రలు అంటే భీష్ముడు, మళ్ళీ ఒక కురూపిగా రాజు పేద, అవును కురూపిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు ఆయన. ఏ నటుడు సాహసించని పాత్రలు వేశాడు ఆయన. జనాన్ని మెప్పించాడు ఆయన. అది ఆయన నైజం. ఆ పాత్రల్లో అలా లీనమైపోతూ ఉంటాడు ఆయన. అలాగే ఆయన ఇండస్ట్రీలో, ఈ చిత్ర పరిశ్రమలో ఉండగా ఆయనకి సంఘం పట్ల అభిమానం, జనం పట్ల అభిమానం. సో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడల్లా మొత్తం చిత్ర పరిశ్రమని తీసుకువెళ్ళి జోలుబట్టి ప్రజల్ని ఆదుకున్నాడు ఆయన. రాయలసీమ కరువు కానివ్వండి, పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కానివ్వండి, ఎన్డీఎఫ్ అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా 10 లక్షల రూపాయలు ఆ రోజుల్లో సేకరించి ఇవ్వడం జరిగింది. ఆయన ఒక్కడే ఇవ్వచ్చు, కాకపోతే అది ఆయనకే పేరు వస్తుందని, నాతో పాటు నా చిత్ర పరిశ్రమ, నా తోటి వారికి, ఆర్టిస్ట్కి కానివ్వండి, టెక్నీషియన్స్కి కానివ్వండి పేరు రావాలని ఆయన అందరినీ తీసుకువెళ్ళి ఈ డొనేషన్ సేకరించి ఇవ్వడం జరిగింది. అలాగే దివిసీమ అప్పుడు కూడా అక్కడ జనాన్ని ఆదుకోవడం జరిగింది. మళ్ళీ రండి ఆయన చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలను సృష్టించారు. అలాగే రాజకీయ జీవితంలో కూడా పార్టీ పెట్టిన 9 నెలలకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే అట్టొడిగిన బడుగు బలహీన వర్గాలకు ఆయన చేదోడు వాదోడుగా ఉండాడు ఆయన. కిలో రూపాయలు బియ్యం, 2 రూపాయలు బియ్యం కానివ్వండి, లేకపోతే మండల వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ఆయనే. అలాగే రైతన్నకు ఉచిత విద్యుత్తు ఇవ్వటం, మహిళలకు ఆస్తిలో హక్కు ఇవ్వటం కానివ్వండి, వారికి మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం స్థాపించారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం సరిపోదు, ఇంకా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో పథకాలకు ఆయన ఆద్యుడు. ఇప్పుడు ఆ పథకాలన్నీ ఇతర రాష్ట్రాల వారు కూడా అమలు పరుస్తున్నారు. ఆయనది మరణం లేని జననం. ఆయన ఎప్పుడు మనతో పాటు ఉంటూనే ఉంటారు. ఆయన మన ఆలోచనలో కానివ్వండి, నడవడికలో కానివ్వండి,
ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని అందుకుని మనం ఆ బాటలో నడిస్తే ఆయనకి మనం అర్పించినటువంటి నిజమైన ఘన నివాళి. ఆయనకి నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో, ఆయనకి కొడుకునై పుట్టాను. మేమందరం ఆయన చూపిన బాటలోనే నడుస్తాం. ఆయనకి ఎటువంటి మచ్చ రాకుండా మా నడవడిక ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పర్చూరి గోపాలకృష్ణ కానివ్వండి, కాజా సూర్యనారాయణ గారికి కానివ్వండి, మన ఆదిశేషగిరిరావు గారికి కానివ్వండి, మాదాల రవికుమార్ గారికి కానివ్వండి, అలాగే ప్రసన్న కుమార్, అనిల్ కుమార్, మన ప్రసాద్, ఎన్ఎస్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఇంకా చాలా మంది ఉన్నారు. భరద్వాజ్ గారికి, భాస్కర్ నాయుడు గారికి, వీరశంకర్ గారికి, మళ్ళీ మన మోహన్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ఎవరి పేరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై ఎన్టీఆర్.